హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. May 14, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి May 14, 2024 కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఇక్కడ మనకి May 13, May 13, 2024 ఒక దేశవ్యాప్తంగా సో మనకి ఒక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అంటే జనరల్ ఎలక్షన్స్లో భాగంగా 18వ లోకసభ ఎన్నికల్లో భాగంగా ఒక 4వ విడత పోలింగ్ అనేది జరిగింది. సో ఈ 4వ విడత పోలింగ్ ఒక విశేషాలు చూసినట్టయితే సో దేశవ్యాప్తంగా అంటే మొత్తం మనకి 543 లోకసభ స్థానాలు అయితే ఇందులో 4వ విడతలో భాగంగా 96 లోకసభ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. సో ఏపీ అండ్ తెలంగాణతో పాటు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో మనకి శాసనసభ స్థానాలు 175. సో వాటికి కూడా ఇదే రోజున May 13, 2024 ఎన్నికలు నిర్వహించడం జరిగింది, 4వ విడత. సో అది మనకి దానికి సంబంధించిన విశేషాలు. ఒక మొత్తం దేశవ్యాప్తంగా అయితే ఈ యొక్క 4వ విడత పోలింగ్లో అయితే 67.70 ఒక% ఆఫ్ ది జరిగింది ఓటింగ్ అని చెప్పేసి సో ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. అది అంటే ఇది అంటే పూర్తిగా ఇంకా యాక్యురేట్ కాదు, అంటే జనరల్గా ఇంకా కొంచెం లేట్ కావడం ఎన్నికలు కొన్ని ప్లేస్లలో ఈవీఎంలు మొరాయించినట్లు జరిగిన నేపథ్యంలో సో ఇట్లా అప్రాక్సిమేట్గా ఇవ్వడం జరిగింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో. ఫైనల్గా మనకి June 1, 2024 7వ విడత లోకసభ ఎన్నికలు అయిన తర్వాత సో మొత్తం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుందండి. అప్పటివరకైతే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది డేటా. యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ది ఫారెస్ట్ మరి న్యూయార్క్ కేంద్రంగా జరిగే సదస్సు అనమాట. అంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం మనకి న్యూయార్క్లో ఉంటుంది. సో న్యూయార్క్లో కేంద్రంగా సో ఈ ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది ఫోరం ఆన్ ది ఫారెస్ట్. అంటే ఈ యొక్క అడవుల యొక్క సంరక్షణ ఏంది, అడవులను పెంచడం ఏంటి, అలాగే అంటే పెంచే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, అసలుకు ఈ యొక్క అఫారెస్టేషన్ ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి, డీఫారెస్టేషన్ ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ విషయాలపైన చర్చించడానికి ఒక వేదికనే యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ది ఫారెస్ట్ అనమాట. ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనము PS4 ఇంజన్ అండి ఒక 3D ప్రింటెడ్గా మనకి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వాళ్ళు అభివృద్ధి చేసిందే ఈ యొక్క PS4 ఇంజన్. అంటే ఈ యొక్క రాకెట్ల గురించి అనమాట. అంటే ఉపగ్రహాలని చేరవేయడానికి సో మరి వ్యోమనౌకకు ఉపయోగించబడే ఒక రాకెట్లో ఒక ఇంజన్ అనమాట PS4 ఇంజన్. ఇది మరి ఆ ఇంజన్ని టెస్ట్ చేయడం జరిగింది విజయవంతంగా. అది మనం ఇండిజినస్గా అభివృద్ధి చేసిన స్వదేశీయంగా. అందులో వాడిన ఇంధనం ఏంటి ఇవి చూసుకుందామండి. అండ్ ఒలియాండర్ ఫ్లవర్స్ అండి. సో మనకు ఒలియాండర్ ఫ్లవర్స్ మనకి మన ఇంట్లో పెరట్లో కూడా ఉండే ఒక మొక్క ఒలియాండర్ ఫ్లవర్స్. ఇది మనకి మన ఆలయాల్లో దీన్ని ఇచ్చేస్తూ ఉంటాం మనకు దేవుడికి అర్చనకు వాటికి. అలాంటప్పుడు ఒక మహిళ సంబంధించినటువంటి ఒక భక్తురాలు ఈ యొక్క ఒలియాండర్ ఫ్లవర్స్ని తినడం ద్వారా ఏమవుతుందంటే సిక్ కావడం జరిగింది అనమాట, జబ్బు చేయడం జరిగింది. సో అలాంటప్పుడు కొన్ని ఆలయాల్లో ఏదైతే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ ఒలియాండర్ ఫ్లవర్స్ని గాడ్స్ని దేవుళ్ళని ఆ విధంగా మనం పూజించే విషయంలో దీన్ని వాడకూడదని చెప్పేసి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు ఒక రాష్ట్రం. అది ఏ రాష్ట్రమో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హనుమాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మన భారతదేశంలో తయారు చేయబడేటువంటి అతిపెద్ద ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది మనకి ఏంటంటే సో మల్టీలింగ్వల్ అంటే అనేక భాషలని ఆ విధంగా ఏం చేస్తుందంటే అనేక భాషల్లో ఇది సమాచారం ఇచ్చే ఒక AI ప్లాట్ఫామ్ హనుమాన్. ఇది మనకి దానిపైన విశేషాలు ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ చూస్తే ఎక్సర్సైజ్ శక్తి 2024 అంటే శక్తి అనే పేరుతో ఒక మిలిటరీ విన్యాసాలు సైనిక విన్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. సో May 13 స్టార్ట్ అయ్యి May 26, 2024 వరకు కూడా కొనసాగుతుంది ఈ శక్తి విన్యాసాలు. అయితే మరి ఇది ఎక్కడ నిర్వహిస్తారు, ఏ 2 దేశాలు పాల్గొంటే మనకి ఇంపార్టెంట్. ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడుగుతున్నాడు అన్నమాట విన్యాసాలు ఎన్నో విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తారు, ఏ తరహా విన్యాసాలు. సో ఇట్లాంటి నేపథ్యం అనమాట. కానీ నెక్స్ట్ వచ్చేసి ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క జీవన శైలిలో మార్పుల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో 17 డైటరీ గైడ్లైన్స్ని అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్య సూచనలను అందించడం జరిగింది. దానిపైన మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదొక ఇంపార్టెంట్. ఈ ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, లేకపోతే ఫ్యాట్స్ ఎందులో అవైలబుల్గా ఉన్నాయి, ప్రోటీన్స్ ఏంటి. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అవుతుంది ఏంటంటే అన్నం తిన్న తర్వాత లేదా టిఫిన్ చేసిన తర్వాత ఇమీడియట్గా
టీ కానీ కాఫీ కానీ తీసుకోకూడదు, అది శరీరానికి ఐరన్ చేరదు అని చెప్పేసి ఉంది ఐసీఎంఆర్ గైడెన్స్ అని చెప్పేసి. అలా 17 డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ ఈ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది అనమాట. ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఇన్ డీటెయిల్గా ఒకదానిపైన ఒకటి చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ సో మనకి 4వ విడతలో 67.70% అనేది దేశవ్యాప్తంగా జరిగింది. 4వ విడత ఓటింగ్ అని చెప్పేసి పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. భారత ఎన్నికల సంఘం అంటే ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు అప్రాక్సిమేట్లీ ఇచ్చారు. సో ఫైనల్గా నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఇంకా ప్రకటించలేదు. మరి గుర్తుపెట్టుకోండి, అంటే మొత్తానికైతే యావరేజ్ చూసినట్లయితే ఇప్పుడు మొదటి విడత అంటే ఏప్రిల్ 19, 2024 మొదటి విడత ఎన్నికలు జరిగినాయి లోకసభకి. సో రెండో విడత ఎన్నికలు వచ్చేసి ఏప్రిల్ 26, 2024 జరిగినాయి. మూడో విడత May 7, 2024 అండ్ 4వ విడత నిన్న జరిగింది మనకు May 13, 2024 జరిగింది నిన్న. సో మరి May 13, 2024 జరిగినాయి. ఇప్పుడు 5వ విడత వచ్చేసి May 20 జరగబోతున్నాయి. 6వ విడత వచ్చేసి May 25 అండ్ June 1 వచ్చేసి 7వ విడత లోకసభ ఎన్నికలు లేదా జనరల్ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. June 4, 2024 ఈ లోకసభ ఎన్నికల యొక్క ఫలితాలని భారత ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. మరి ఇలాంటి నేపథ్యాన్ని తీసుకొని మనకి ఒక అంశాల వారిగా విడతల వారిగా ఫేజెస్ వారిగా చూస్తే తొలి విడతలో 67.14% ఆఫ్ ది ఓటింగ్ జరిగింది. అండ్ రెండో విడతలో వచ్చేసి 66.71% ఓటింగ్ జరిగింది. అండ్ మూడో విడతలో వచ్చేసి 65.58% ఓటింగ్ జరిగిందంటే ఇచ్చారు. ఇదైతే ఇంకా 67.70% ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది, అప్రాక్సిమేట్ అని చెప్పేసి మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చారన్నమాట. ఇది మన అంటే ఈసారి అంటే మే 13, 2024 మొత్తం ఎన్ని లోకసభ స్థానాలకి ఎన్నికలు జరిగినాయి అని చెప్పేసి అంటే 96 అండి. అంటే ఈ రోజు మే 13 నిన్న అనమాట. May 13, 2024 96 లోకసభ స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. సో మనకి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరిగింది. అంటే ఇందులో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లోకసభ స్థానాన్ని ఓటింగ్ జరిగింది. ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 36.58%. అంటే గతంతో పోలిస్తే అంటే 2019తో పోలిస్తే కొంచెం ఎక్కువ జరిగిందని చెప్పేసి ఎన్నికల సంఘం ధృవీకరించింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత అంటే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రిఫిల్ చేసిన తర్వాత అంటే దాన్ని రీపీల్ అంటే మనకు తొలగించిన తర్వాత సో 36.58% జరగడం అనేది సో ఒక శ్రీనగర్లో ఓటర్లు పాల్గొన్నారు ఈ లోకసభ ఎన్నికల్లో అని చెప్పేసి ఇక్కడ సో ప్రకటించడం జరిగిందన్నమాట ఎన్నికల సంఘం. ఇది కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇందుకోసం పెరిగింది కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ మనకు తెలుసు ఫ్రెండ్స్. మనందరికి కూడా మొత్తం లోకసభ స్థానాలు 543 ఉన్నాయి. సో ఇప్పటివరకు 4 విడతల్లో మొత్తం జరిగినటువంటి లోకసభ స్థానాలు అంటే 96 లోకసభ స్థానాలతో కలుపుకొని 4 విడతలు మొత్తం 379 స్థానాలు జరిగినాయి. ఇంకా 5వ విడత, 6వ విడత, 7వ విడతలో మిగతా స్థానాలకి ఎన్నికలు నిర్వహించబోతున్నారన్నమాట. సో ఇది మనకి ఏంటంటే భారత ఎన్నికల సంఘం మార్చి 16, 2024 ఈ 18వ లోకసభ ఎన్నికలకి ఈ జనరల్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక తదనంతరం నిర్వహిస్తున్న పద్ధతి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ఫెస్టివల్ ఆఫ్ ది డెమోక్రసీగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రపంచమంతా మన ఎన్నికలపైన దృష్టి పెట్టిన సందర్భం అన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. నెక్స్ట్ ఇంకా మరికొన్ని విషయాలు చూద్దాం. ఓకేనా. సో యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ది ఫారెస్ట్ అండి. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఇది ఒక 19వ సదస్సు మనకి May 2024 న్యూయార్క్లో జరుగుతుంది. సో ఏంది అంటే ఇది UN స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ది ఫారెస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాటజిక్ ప్లాన్, ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక అంటే 2015 నుండి 2030 వరకు మనం అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. 19వ ఐక్యరాజ్య సమితి ఒక అడవుల వేదిక సదస్సు లేదా ఒక అడవులపై వేదిక సదస్సు అని అంటాం. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం. అంటే ఆర్థిక విషయాలపైన మాట్లాడుకోవడానికి ఒక వేదిక. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ని ఆ విధంగా ప్రోత్సహించడం ప్రధానమైన ఉద్దేశంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా సమావేశం అది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగితే ఇది యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ది ఫారెస్ట్ అండి. అంటే ఐక్యరాజ్య సమితి. సో తెలుగులో కూడా రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఐక్యరాజ్య సమితి ఐరాస అని రాయొచ్చు. ఐరాస అడవుల వేదిక, అడవులపై వేదిక సదస్సు, అడవులపై వేదిక అనమాట. అడవులపై వేదిక అంటే అడవులపైన చర్చించడానికి ఒక వేదిక. ఇది ఎన్నో సదస్సు అంటే 19వ సదస్సు అండి. ఇది May 2024 ఎక్కడ
జరిగిందంటే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం జరిగింది. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది యుఎన్ఓ అనేది ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదని చెప్పేసి అంటే ఇది సో న్యూయార్క్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించండి. ఎవరు నిర్వహిస్తారంటే ఐక్యరాజ్యసమితి యొక్క అడవుల వేదిక సదస్సుని యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ది ఫారెస్ట్ సదస్సుని ఎవరు నిర్వహిస్తారంటే అది ఒక ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. అంటే 2000 సంవత్సరం నిర్వహిస్తున్నారు ఈ సదస్సును. అంటే ఐక్యరాజ్యసమితిలో మొత్తం 6 ప్రధానాంగాలు ఉంటాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, ఆ తర్వాత ఒక అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం అని చెప్పేసి అంటాం. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్, అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, టెరిటోరియల్ ట్రస్ట్షిప్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్రటేరియట్ అని అంటారు. ఇవన్నీ 6 ప్రిన్సిపల్ బాడీస్ ఆఫ్ ది యుఎన్ఓ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ బాడీస్ దట్ ఈజ్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అంటారు. ఈసీఓ ఎస్ఓసి అంటే అర్థం ఏంటంటే ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ వాళ్ళు ఈ సదస్సు నిర్వహిస్తారనమాట. ఈ సదస్సులో ప్రధానంగా దేనిపైన చర్చ జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ది ఫారెస్ట్ 2017 to 2030 అంటే 2015 నుండి 2030 వరకు మనం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేసిన ఇప్పటివరకు మళ్ళీ 2030 వరకు దాన్ని ఎలా తీసుకోవాలని ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక పైన చర్చించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫ్రెండ్స్, ఇక 2030 2030 ఎందుకు పెట్టినంటే 2030 ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2015లో ప్రకటించింది. 2015 ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సంవత్సరంగా ప్రకటించి 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేర్చుకోవాల్సిన దాన్ని అంటే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఒక 17 రంగాలు తీసుకొని అందులో కొన్ని ఆశయాలు 169 ఆశయాలను తీసుకొని అభివృద్ధి చేస్తున్న క్రమం అనమాట. అలా అందుకోసమే స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ది ఫారెస్ట్ 2030 అని చెప్పేసి ఇక్కడ సో పెట్టడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఏంటా విశేషాలు అది చూసుకోవాలి. మరి ఐక్యరాజ్యసమితి అంటున్నాం కాబట్టి ఐక్యరాజ్యసమితికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు? ద ప్రజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ ఆంటోనియో గుటెరెస్ అండి. ఎవరంటే ఆంటోనియో. సో ఆంటోనియో గుటెరెస్. సో మరి ఆంటోనియో గుటెరెస్ ఎవరు అని చెప్పేసి అంటే వీరు ఐక్యరాజ్యసమితికి 9వ ప్రధాన కార్యదర్శి అండ్ ఈ బిలాంగ్స్ టు పోర్చుగల్ అండి. ఇతను పోర్చుగల్ దేశానికి చెందినవాడే. సో మరి ఆంటోనియో గుటెరెస్ అనమాట. ఐక్యరాజ్యసమితికి 9వ ప్రధాన కార్యదర్శి. అదొక విషయం. ఈ ఐక్యరాజ్యసమితి 2024 సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది, ఇలాంటి ప్రశ్నలు కూడా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఎలా ప్రకటించింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్యామలిడ్స్ అంటే ఒంటెల సంవత్సరంగా, అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా సో మరి ఐక్యరాజ్యసమితి ప్రకటించినటువంటి నేపథ్యం. అదే 2023 ఐక్యరాజ్యసమితి ఎలా ప్రకటించిందంటే చిరుధాన్యాల సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్ అండి, చిరుధాన్యాల సంవత్సరంగా సో ప్రకటించినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఫారెస్ట్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ మనకి March 21 అండి. March 21ని మనం ఎలా నిర్వహించుకుంటామంటే వరల్డ్ ఫారెస్ట్ డేగా జరుపుకుంటామండి. ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి అంటే ప్రపంచ అటవీ దినోత్సవాన్ని March 21 మనం జరుపుకుంటాం. అలా నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. PS4 ఇంజన్. సో ఏంటి PS4 ఇంజన్ అంటే ఇక్కడ సో ఇట్ ఈస్ ద ప్రొపలెంట్ కాంబినేషన్ ఆఫ్ ది నైట్రోజన్ టెట్రాక్సైడ్ యాజ్ ద ఆక్సిడైజర్ అండ్ మోనోమిథైల్ హైడ్రోజన్ యాజ్ ద ఫ్యూయల్. సో మనకు ఒక 3D ప్రింటెడ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు సో వివిధ ఉపగ్రహాలను పంపించుకోవడానికి మనం PSLVని తయారు చేయడం జరిగింది. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. PSLV యొక్క సక్సెస్ రేషియోని బట్టి అంటే PSLV ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలన్నీ కూడా సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 తప్ప ఒక 2 సంబంధించిన ప్రయోగాలు తప్ప PSLV ద్వారా పంపించిన 2 ప్రయోగాలు తప్ప అన్నీ కూడా సక్సెస్ అయినాయి. దట్ ఈస్ ద సక్సెస్ రేషియో ఆఫ్ ది PSLV. దట్ ఈస్ ద రీజన్ PSLV ద రాకెట్ వీ కాల్డ్ యాజ్ ఏ సో ఇట్ ఈస్ ద రేస్ హార్సెస్ ఆఫ్ ది ఇస్రో యొక్క రేసు గుర్రాలు అని పిలుస్తాం PSLVని. అలాంటి PSLV రేసు గుర్రం ఇంకా మరింతగా సక్సెస్ రేషియో దాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఒక 3D ప్రింటింగ్తో ఉన్నటువంటి ఒక PSLV స్టేజ్లో యూజ్ చేసే ఒక PS4 ఇంజన్ అంటే PS4 అంటే మొత్తం ఒక PSLVలో స్టేజ్ 4 అంటే లాస్ట్ స్టేజ్లో వినియోగించుకునే సంబంధించినటువంటి ఒక ఇంజన్ అనమాట. ఇంజన్లో ఉండేది మనకు ఒక ఫ్యూయల్ ఉంటుంది, ఇంధనం. ఆ ఇంధనం ఇక్కడ ఏంటంటే సో ఇట్ ఈస్ అ ప్రొపలెంట్ కాంబినేషన్ ఆఫ్ ది నైట్రోజన్ టెట్రాక్సైడ్ యాజ్ ద ఆక్సిడైజర్గా ఉంటుంది అండ్ మోనోమిథైల్ హైడ్రోజన్ యాజ్ ద ఫ్యూయల్గా ఉంటుంది. సో ఇది మనకి ఇది ఎవరు తయారు చేసారు ఇలాంటి ఒక PSLV స్టేజ్లో PS4 ఇంజన్ ఒక 3D ప్రింటెడ్గా ఎవరు తయారు చేయడం జరిగిందంటే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ అని చెప్పి
చెప్పేసి అంటామండి. మరి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్స్ అనేది మనకి 3 ఉంటాయి. మహేంద్రగిరిలో ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చి తిరువనంతపురం అండ్ బెంగళూరులో ఉన్నాయి. సో వారు దీన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది విజయవంతంగా టెస్ట్ చేయడం జరిగింది ఈ ఇస్రో పిఎస్ఎల్వి స్టేజ్లో ఉన్నటువంటి సో మరి PS4 ఇంజన్ని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇది విజయవంతంగా టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో ఇస్రో విజయవంతంగా టెస్ట్ చేసినటువంటి పరీక్షించినటువంటి ఇండిజినస్గా అభివృద్ధి చేసిన అంటే స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఒక సంబంధించిన ఇంజన్ ఏదంటే PS4 ఇంజన్. అది అందులో ఆక్సిడైజర్గా ఫ్యూయల్లో ఉండేది, అంటే ఆ ఇంధనంలో ఆక్సిడైజర్గా ఏది వాడతారు ఇట్లా అడిగే అవకాశం మనకు ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు ఘన ఇంధనం అనుకోండి, మనకు ఇప్పుడు ఒక రాకెట్లో యూజ్ చేసే ఘన ఇంధనం అంటే హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ అని చెప్పేసి అంటాం. అదే ద్రవ ఇంధనం అంటే క్రయోజనిక్ ఇంధనం అనుకోండి, మనకి ఇక్కడ ద్రవ హైడ్రోజన్ ద్రవ ఆక్సిజన్లా మనకి ఒక మిశ్రమాన్ని మనకి ఇక్కడ ఏంటంటే అలా పిలుస్తున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఇలా PS4 ఇంజన్ పైన మనం ఒక సమాచారం టెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. ఇస్రో అంటున్నాం కాబట్టి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరి ఒక 1969లో ఆగస్టు 15 ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇస్రోకు చైర్మన్గా పనిచేస్తున్న వారు సోమనాథ్ గారండి. సోమనాథ్ గారు ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇస్రో ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇక్కడ సో మనకు బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయం అనేది ఉందన్నమాట. సో అలా నేపథ్యాన్ని చూసుకుంటే ఇస్రో వచ్చే సంవత్సరం మన గగన్యాన్ అనే పేరుతో ఒక మానవ సహిత యాత్రను చేయబోతుంది. ఇందులో 4 వ్యోమగాముల్ని ఆ విధంగా వాళ్ళకి ఎంపిక చేయడం జరిగింది. భారత వైమానిక దళంలో పనిచేస్తున్న 4 వారు ఈ యొక్క గగన్యాన్లో ఉన్నప్పుడు వాళ్ళు చర్చించుకోవడానికి వీలుగా సఖి అనే యాప్ను కూడా ఇటీవల కాలంలో ఇస్రో అభివృద్ధి చేయడం జరిగింది. సఖి అనే యాప్ దేనికి సంబంధించిందంటే ఇది అంటే మనకి ఎక్కువగా సఖి అనేది సఖి సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ ఇలా ఉంటాయి మహిళలకు సంబంధించిన సంక్షేమం దృష్ట్యా. బట్ ఇక్కడ సఖి యాప్ మాత్రం ఏంటంటే 2025లో ఇస్రో చేయబోతున్నటువంటి మానవ సహిత యాత్రకు ఉపయోగపడే విధంగా వ్యోమనౌకలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళు చర్చించడానికి ఒక ఇంటరాక్షన్ చేసుకోవడానికి సో ఉపయోగపడేదే సఖి యాప్ అని చెప్పేసి మనకి ఇక్కడ అంటున్న సందర్భం అనమాట. ఓకేనండి. అంటే ఇక్కడ స్పేస్ బోర్న్ అసిస్టెన్స్ నాలెడ్జ్ అబ్ ఫర్ ది ఇంటరాక్షన్ అని చెప్పేసి సఖి యాప్ యొక్క అబ్రివేషన్ కూడా గతంలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. సో ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఒలియాండర్ ఫ్లవర్స్. ఇది చూసినట్లయితే మనకి ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకు మన ఇంట్లో పెరట్లో కూడా ఇవి మనకు ఉంటాయి అనమాట. సో ఇది ఒలియాండర్ ఫ్లవర్స్ అని మనకు ఉంటాయి. సో మనకి ఇలాంటి ఒలియాండర్ ఫ్లవర్స్లో కొన్ని వైట్గా ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇలా ఈ రంగుల పరుపుల్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి దీనికి శాస్త్రీయ నామం వచ్చేసి నీరియం ఒలియాండర్ అని చెప్పేసి అంటాం. ఈ నీరియం ఒలియాండర్ రకం ఏదైతే ఉందో ఇది ఈ నీరియం ఒలియాండర్ రకం అనేది ఏదైతే ఉందో ఇది ఒక భక్తురాలు సంబంధించినటువంటి తీసుకోవడం ద్వారా ఏంటంటే చాలా జబ్బు చేయడం జరిగింది. సో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది అనమాట. అది అనుకోకుండా ఆలయంలో తీసుకోవడం ద్వారా. అందుకోసమే కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ కంట్రోల్డ్ టెంపుల్ బోర్డ్స్ ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం, దేవాదాయ శాఖ అని చెప్పేసి అంటాం. ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఏవైతే ఆలయాలు ఉంటాయో ఆలయాలలో ఈ యొక్క ఒలియాండర్ లీవ్స్ ఏదైతే నీరియం ఒలియాండర్ అనే శాస్త్రీయనామం ఉన్నటువంటి ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో ఈ పువ్వులను మాత్రం వాడకూడదు పూజకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బ్యాన్ చేయడం జరిగింది. సో ఏ రాష్ట్రం బ్యాన్ చేసిందంటే కేరళ రాష్ట్రం బ్యాన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కేరళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కేరళ ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పి సూపర్లేటివ్స్ నిర్ణయాలు తీసుకోవడంలో కేరళ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలో మన రీసెంట్గా అయితే ఇక్కడ వాటర్ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి తొలి రాష్ట్రంగా అంటే పాఠశాలలో ప్రతి గంటకి విద్యార్థులు నీటిని తీసుకోవాలి డిహైడ్రేషన్ కాకుండా అని చెప్పేసి వాటర్ బిల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాటర్ బిల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి తొలి రాష్ట్రం కూడా కేరళ. అంతేకాకుండా స్పేస్ అంటే ఇక్కడ ఏంటంటే భారతదేశం తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా OTT ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకుంటుంది, అది సీ స్పేస్. వెరీ సూన్ మన భారత ప్రభుత్వం కూడా ఒక OTT ఛానల్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. 2 years ఫ్రీగా ఇచ్చి తర్వాత దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్తున్న నేపథ్యం ఇలా. కానీ OTT అంటే ఓవర్ ద టాప్ అని చెప్పేసి అంటే భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత OTT ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం వచ్చేసి కేరళ. ఇంటర్నెట్ను పొందడం అనేది ఒక హక్కుగా ప్రకటించుకున్నటువంటి రాష్ట్రం కూడా ఏదంటే కేరళ రాష్ట్రం అనేది చెప్పొచ్చు అనమాట. ఇలా కొంత ఇంపార్టెన్స్ మనకు ఉంటుందండి. సో అబౌట్ కేరళ గురించి చెప్తే స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, భారతదేశ సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని చెప్పేసి కేరళను పిలుస్తారు. అందుకే నేషనల్ స్పైసెస్ బోర్డు కూడా కొచ్చిలో మనకు ఉంటుంది. త్వరలో తెలంగాణలో కూడా అక్కడ స్పైసెస్ బోర్డుని ఏర్పాటు చేయబోతున్నారు, టర్మరిక్ బోర్డుని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరొక విషయం చెప్పుకోవాలి, కేరళ సీఎం
ద ప్రజెంట్ కేరళ సీఎం వచ్చేసి పినరాయి విజయన్ అండి. సో పినరాయి విజయన్ అనేవారు ప్రజెంట్ కేరళ సీఎంగా ఉన్నారు. అండ్ కేరళ గవర్నర్ అండి, ద ప్రజెంట్ కేరళ గవర్నర్ వచ్చి మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అనేవారు కేరళ గవర్నర్గా ఉన్నారన్నమాట. భారతదేశంలో తొలిసారిగా వాటర్ మెట్రో సర్వీస్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం కూడా కొచ్చిలో, అంటే తెలంగాణ అంటే కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేశారు. అండర్ వాటర్ మెట్రో ఒక రైలుని ఏర్పాటు చేసుకుంది అయితే కోల్కతా అవుతుంది. మెట్రో ట్యాక్సీని ఏర్పాటు చేసుకుంది కూడా సో మనకి కేరళ రాష్ట్రం అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి కరెంట్ అఫేర్లో హనుమాన్. సో హనుమాన్ అండి, హనుమాన్ అంటే హనుమాన్ అంటే ఒక సీన్ వచ్చింది ఈ మధ్యలో. సో మనకి హనుమాన్ ఏంటి హనుమాన్ అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అండి. ఇండియాస్ హోమ్ గ్రోన్ మల్టీలింగ్వల్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. వెరీ ఇంపార్టెంట్ అండి. హోమ్ గ్రోన్ అంటే ఏంటంటే స్వదేశంగా మన ఇంట్లో తయారు చేసుకుందని అర్థం వస్తుంది. హోమ్ గ్రోన్ అంటే ఇంట్లో పెంచుకుందని అర్థం వస్తుంది. ఇంట్లో పెంచుకోవడం అంటే ఇంట్లో మన స్వదేశంగా ఇండిజినస్గా డెవలప్ చేసుకున్నాం. ఇండియాస్ ఇండిజినస్లీ అలా హోమ్ గ్రోన్ మల్టీలింగ్వల్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. వాట్ ఈజ్ మల్టీ అంటే మెనీ, లింగ్వల్ అంటే అర్థం ఏంటంటే భాషలు, అంటే బహుళ భాషలు మాట్లాడతారు. బహుళ భాషలు అంటే అప్రాక్సిమేట్లీగా 98 గ్లోబల్ లాంగ్వేజ్ ఇన్క్లూడింగ్ ద 12 ఇండియన్ లాంగ్వేజ్. అంటే మన తెలుగు భాషతో పాటుగా 12 భారతీయ భాషలతో పాటుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక 98 గ్లోబల్ లాంగ్వేజ్ అనేది మాట్లాడగలుగుతుంది అనమాట. అంటే ఇది ఏ సెక్టార్లో ఉపయోగపడుతుంది? హెల్త్ కేర్ అంటే ఆరోగ్యరంగమైన విషయం పైన డౌట్ వస్తే చెప్తుంది. పరిపాలన గురించి చెప్తుంది, గవర్నెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఆర్థిక సేవలను అందిస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలను కూడా అందిస్తుంది అనమాట. సో ఇలా మొత్తం కూడా ఏ హోల్డింగ్ అనే ఒక SML ఇండియా అనే ఒక సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏ హోల్డింగ్ అని చెప్పేసి అంటారండి. సో ఏఐ హోల్డింగ్ అంటే హోల్డింగ్ అనే సంస్థ అండ్ అంటే రెండు అంటే SML ఇండియా అనే ఈ రెండు సంస్థ అంటే ఒకటే సంస్థ, హోల్డింగ్స్ అండ్ SML ఇండియా సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. ఇలా అడుగుతాడు. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఇది మన రీసెంట్గా APPSC గ్రూప్ 2 గ్రూప్ 4లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనం రావడం జరిగింది. APPSC సంబంధించి హనుమాన్ అనేది ఏంటంటే ఇది ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. మిగతా వాటికి దీనికి తేడా ఏంటంటే ఇక కొంచెం ముందండి, ఇది GPT లాగా కూడా పనిచేస్తుంది. అందుకే దీన్ని జనరేటివ్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే జనరేటివ్ ఎందుకనంటే ఇది జనరేటివ్ అంటే అక్కడ ఉన్న విషయాలతో మరికొంత సమాచారాన్ని కూడా కన్వర్ట్ చేస్తుంది. టెక్స్ట్ ఉంటుంది అనుకోండి, టెక్స్ట్ని డయాగ్రామ్స్గా కన్వర్ట్ చేస్తుంది, టెక్స్ట్ని వాయిస్ రూమ్లో కన్వర్ట్ చేస్తుంది, ఇలా మొత్తం గ్రాఫిక్స్లా కన్వర్ట్ చేస్తుంది. అందుకే జనరేటివ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు GPT అంటున్నాం కదా, ఇప్పుడు చాట్ GPT అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, ఏదో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఇది 3 AI హోల్డింగ్ సంస్థ అండి. దీన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరంటే ఇక్కడ 3 AI హోల్డింగ్స్ అనే సంస్థ అండ్ SML ఇండియా సంస్థ, ఈ సంయుక్త అంటే ఒకటే సంస్థ వాళ్ళు అంటే ఈ 3 AI హోల్డింగ్ అండ్ SML ఇండియా సంస్థ వాళ్ళు ఈ హనుమాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని సో ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలంటే ఇక్కడ హనుమాన్ పైన ఉన్నటువంటి విషయం మనం మొత్తం కూడా ప్రతిరోజు కూడా అంటే దాదాపు కరెంట్ అఫైర్స్లో ఒక వీక్లీ చెప్పుకున్నప్పుడు ప్రతిసారి ప్రతి 2 డేస్కి ఒకసారి అనగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, ఈ శాస్త్ర సాంకేతిక సంబంధించిన విషయాలపైన మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఎలాంటి సర్వీసెస్ అందిస్తుంది కూడా అడిగే అవకాశం ఉంది. డెప్త్ ఓరియంటెడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఆరోగ్య సంరక్షణ విషయంలో, అంటే ఆరోగ్య సంరక్షణ విషయాలు అంటే హెల్త్ కేర్ ఆరోగ్య సంరక్షణ అండ్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటే పరిపాలన సంబంధించిన విషయాలు ఇస్తుంది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఆర్థిక సేవలను కూడా అందించే అవకాశం అంటూ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ అంటే విద్యారంగంలో కూడా ఇట్లా సేవలు అందిస్తుంది ఈ హనుమాన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అండి. ఓకేనా. మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎక్సర్సైజ్ శక్తి 2024. సో మరి ఇది శక్తి విన్యాసాలు అండి, ఇవి 7వ శక్తి విన్యాసాలు. మరి ఇది అంటే 2021లో జరిగినాయి ఫ్రాన్స్లో, మళ్ళీ 2022, 23లో జరగలేదు, మళ్ళీ 2024లో జరుగుతున్నాయి. సో కాబట్టి కొంచెం 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత జరుగుతున్నాయి కాబట్టి మనకు అడిగే అవకాశం ఉన్నటువంటి విషయం. సో మరి ఈ ఎక్సర్సైజ్ శక్తి విన్యాసాలు మై డియర్ ఫ్రెండ్స్ గమనిస్తే ఇది మే 13, 2024 స్టార్ట్ అయినాయి. సో మే 13, 2024 నుండి సో మే 26 అంటే ఈ నెల మే 26, 2024 వరకు జరగబోతున్నాయి. ఎక్కడ జరుగుతాయంటే ఇవి మేఘాలయ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారండి. మేఘాలయ రాష్ట్రం. సో ఆల్రెడీ కూడా అక్కడ రాసుకున్నాం. మేఘాలయ రాష్ట్రంలో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఉమ్రోయ్ అండి. ఉమ్రోయ్ అనే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు మేఘాలయ రాష్ట్రంలో. సో ఇది ఒక ఏ తరహా విన్యాసాలు అంటే మిలిటరీ విన్యాసాలు అంటే సైనిక విన్యాసాలండి. సో ఎన్నో విన్యాసాలు, 7వ విన్యాసాలు. ఏ 2 దేశాలు పాల్గొంటున్నాయంటే విచ్ కంట్రీస్ పుట్ టుగెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ 7th ఎడిషన్ ఆఫ్ ది శక్తి ఎక్సర్సైజ్
కండక్టెడ్ ఎట్ ఉమ్రాయ్ ఒక మేఘాలయ ఫ్రమ్ ది మే 26, 2024 అంటే సో మనకి ఒక ఎన్నోవ సంబంధించినటువంటి విన్యాసాలు 7వ దశ. ఇది ఎక్సర్సైజ్ శక్తి విన్యాసాలు ఎన్నో దశ అండి, 7th ఫేజ్ ఆఫ్ ది విన్యాసాలండి. భారత్ మరియు ఒక ఫ్రాన్స్ దేశాలు పాల్గొంటున్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. సో మనకి ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది శక్తి విన్యాసాలు ఉంటాయండి, అండ్ సముద్ర శక్తి విన్యాసాలు ఉంటాయి. డిఫరెన్స్ ఉంటుంది చూడండి. అరే శక్తి విన్యాసాలు అంటే భారత్ ఫ్రాన్స్ మధ్య జరుగుతున్నాయని చెప్పేసి, సముద్ర శక్తి అంటే భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగే ఒక నావిక విన్యాసాలని మనం భావించకూడదు. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యారిటైమ్, అంటే అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఏ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఇట్ ఇస్ ఏ నావల్ ఎక్సర్సైజ్. సముద్ర శక్తి ఇట్ ఇస్ ఏ నావల్ ఎక్సర్సైజ్, నో డౌట్ ఎట్ ఆల్. సముద్ర శక్తి అనేది నావల్ ఎక్సర్సైజే, ఇవి నావిక విన్యాసాలు. బట్ నాట్ ఇండియా ఫ్రాన్స్, బట్ ఇండియా ఈజ్ దేర్, ఇండియా అండ్ ఇండోనేషియా. అంటే భారత్ మరి ఇండోనేషియాల మధ్య జరిగే నావిక విన్యాసాలని సముద్ర శక్తి అని చెప్పేసి అంటాం. వన్ మోర్ ఇంపార్టెంట్ మనకు ఉంటుంది, శక్తి విన్యాసాలు వచ్చేసి ఇండియా ఫ్రాన్స్ అయితే వరుణ విన్యాసాలు అండి. వరుణ విన్యాసాలు కూడా ఈ విన్యాసాల్లో కూడా ఎవరు పాల్గొంటారంటే ఇక్కడ భారత్ ఫ్రాన్స్ దేశాలు పాల్గొంటాయండి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగే విన్యాసాలు ఇంకొకటి ఉన్నాయి, అవి ఏంటంటే ఇక్కడ సో వరుణ విన్యాసాలు అని చెప్పేసి కూడా అంటాం. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది మరి మేఘాలయలోని ఉమ్రై ప్రాంతం చాలా ఇవి ఒక ఎక్సర్సైజ్ బాగా నిర్వహిస్తారు. ఈ మధ్యలో అక్కడ హరిమౌ శక్తి అనే విన్యాసాలు కూడా జరిగాయండి. హరిమౌ శక్తి అనే విన్యాసాలు, మరి హరిమౌ శక్తి అనే విన్యాసాలు ఇవి కూడా ఏంటంటే మిలిటరీ విన్యాసాలు. ఈ హరిమౌ శక్తి విన్యాసాలు ఇటీవల మేఘాలయలోని ఉమ్రోయ్ ప్రాంతంలో జరిగినాయి. ఈ మేఘాలయలోని ఉమ్రోయ్ ప్రాంతంలో జరిగినటువంటి హరిమౌ శక్తి విన్యాసాల ప్రత్యేకత ఏంటంటే భారత్తో పాటు మరి ఏ దేశం ఏ సైనిక దళం ఇందులో పాల్గొందంటే భారత్ మలేషియా దేశాలు మధ్య జరిగినటువంటి ఒక సైనిక విన్యాసాలే ఈ యొక్క హరిమౌ శక్తి విన్యాసాలు. ఈ సంవత్సరం మీరు గమనిస్తే హరిమౌ శక్తి అనే పేరుతో భారత్ మలేషియా మధ్య సైనిక విన్యాసాలు జరిగినాయి. అండ్ ఇంకొకటి సముద్ర లక్ష్మణ్ అండి. ఈ సముద్ర లక్ష్మణ్ అనే పేరుతో సముద్ర లక్ష్మణ్ 2024 పేరుతో మన విశాఖపట్నంలో బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో భారత్ మరియు మలేషియా దేశాల మధ్య ఒక నావికా విన్యాసాలు జరిగినాయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హరిమౌ శక్తి విన్యాసాలు ఇట్ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్. సో హరిమౌ శక్తి కండక్టెడ్ బిట్వీన్ ద ఇండియా అండ్ మలేషియా, ఇట్ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్. సముద్ర లక్ష్మణ ఎక్సర్సైజ్ ఇట్ ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ ద భారత్ అండ్ మలేషియా ఇటు విశాఖపట్నం అండ్ పర్టికులర్లీ బే ఆఫ్ బెంగాల్ ఏరియాలో సీ కోస్ట్లో జరిగినాయి అనమాట. అలా మనం వేరియేషన్ చూసుకోవాలంటే మనం ఓన్లీ శక్తి విన్యాసాలు మాత్రమే జరుపుకోలే. సో మనం మరిన్ని కొన్ని విన్యాసాలు శక్తి పేరు పెట్టుకున్నాం. ఇక్కడ హరిమౌ శక్తి అనే విన్యాసాలు జరుపుకున్నామని చెప్పుకున్నాం, సముద్ర లక్ష్మణ్ అనే విన్యాసాలు అండ్ వరుణ ఎక్సర్సైజ్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఇలా సో అది ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. ఓకేనా. సో మనకు ఫ్రాన్స్ కొంత వ్యూహాత్మకమైన దేశంగా మనకు ఉంటుంది. మన భారత్ ఫ్రాన్స్ దౌత్య సంబంధాలు ప్రారంభం కూడా 75 years అన్న నేపథ్యం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2024 అంటే January 26, 2024 మన భారత గణతంత్ర దినోత్సవాలకు కూడా ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే మనకి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడైనటువంటి ఎవరండి మనకి ఇమాన్యుయల్ మేక్రాన్ రావడం జరిగింది ఈసారి ముఖ్య అతిథిగా. మరొక ఇంపార్టెన్స్ ఉందండి ఫ్రాన్స్ విషయంలో. ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ యాక్సెప్ట్ అవర్ ఇండియాస్ యూపీఐ సిస్టమ్, దట్ ఈస్ బై ది ఫ్రాన్స్. మన యూపీఐ సిస్టాన్ని, మన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి తొలి ఐరోపా దేశం వచ్చేసి కూడా ఏదంటే అది ఫ్రాన్స్ దేశం. వన్ మోర్ ఇంపార్టెంట్ అబౌట్ ది ఫ్రాన్స్, ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అప్రూవ్డ్ ద లీగలైజ్డ్ ద రైట్ టు అబార్షన్. అంటే ఇక్కడ గర్భస్రావం అనేది అయితే ఉందో, గర్భవిచ్ఛిత్తి అంటాం, గర్భస్రావం. ఈ యొక్క గర్భస్రావాన్ని ఒక రాజ్యాంగ హక్కుగా ప్రకటించినటువంటి తొలి దేశం కూడా ఫ్రాన్స్ అదే మన న్యూస్లో ఉంది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఉంది, ద యంగెస్ట్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ టు ది ఫ్రాన్స్ దేశానికి చిన్న వయసులో ప్రధానమంత్రి కావడం జరిగింది. 34 yearsలో వారే గేబ్రియల్ ఓటాల్ అండి. గేబ్రియల్ ఓటాల్ అనేవారు ఫ్రాన్స్ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది 34 years వయసులోనే. వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 33వ ఒలింపిక్ క్రీడలు మనకి త్వరలోనే ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోవడం జరుగుతుంది. ఫ్రాన్స్ ప్యారిస్లో ఇలా జరగడం అనేది ఈ క్రీడలు 3వసారిగా ఉన్నాయన్నమాట, ఒలింపిక్ క్రీడలు. ఆ నేపథ్యం మనం ఫ్రాన్స్ పైన గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ICMR వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ కరెంట్ అఫైర్స్ ICMR ఇచ్చినటువంటి గైడ్లైన్స్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బట్ ఆల్సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. మన యొక్క
డే టు లైఫ్ స్టైల్లో మన యొక్క జీవన శైలిలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ ఎన్ఐఎన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే సంస్థ ఐసీఎంఆర్కి అనుబంధంగా పనిచేస్తుందని ఒక సంస్థ ఉందండి హైదరాబాద్లో, ఈ తార్నాక ప్రాంతంలో మనకు కనబడుతుంది హైదరాబాద్ దగ్గర. ఎన్ఐఎన్ అంటాం. ఎన్ఐఎన్ అంటే ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది న్యూట్రిషన్ అంటాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది న్యూట్రిషన్ అంటే జాతీయ పోషకాహార సంస్థ అని చెప్పేసి అంటాం. మరి ఎన్ఐఎన్కి చెందిన ఈ ఎన్ఐఎన్ అనే సంస్థ ఢిల్లీలో ఉన్నటువంటి ఐసీఎంఆర్కి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది. మరి ఎన్ఐఎన్లో ఉన్నటువంటి దీనికి సంస్థకు అధిపతిగా ఉన్నటువంటి డాక్టర్ యమలత మేడం గారి నేతృత్వం, డాక్టర్ యమలత గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. సో మనకు ఎలా మన ఒక జీవన శైలిలో మార్పు వచ్చింది, ఈ జీవన శైలిలో మార్పు రావడం ద్వారా సో ఇక చూడండి 56.4% ఆఫ్ ది టోటల్ డిజీజ్ బర్డెన్ ఇన్ ఇండియా డ్యూ టు ది అన్హెల్తీ డైట్స్ అని చెప్పేసి అంటున్నామండి. అన్హెల్తీ డైట్స్ అని చెప్పేసి అంటే ఏంటంటే అనారోగ్యకరమైనటువంటి మనం డైట్ తింటున్నాం అన్నమాట. పోరియం అని, పైపియం అని ఏవో వచ్చినాయండి. అంటే చాలా మనం అంటే ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు క్రిటిసైజ్, మనం క్రిటిసైజ్ చేయడం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే సో మనకు ఏదైతే జీవన శైలి ఉందో, ఏదైతే మనకు పూర్వీకులు ఒక సమాజ ఆచారాలని, ట్రెడిషన్స్ మనం ఫాలో చేయడానికి మనకి ఇచ్చారో అవన్నీ కాకుండా మనం ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ అనేది మనకు డైట్లో ఉన్నాయని చెప్పేసి సో వీళ్ళు చెప్పడం జరిగిందన్నమాట డాక్టర్ యమలత గారు అనమాట. సో ఇది ఏ టైంలో ఏం డైట్ తీసుకోవాలి, అలా ఇర్రెగ్యులర్గా ఈ యొక్క ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ది డైట్ తీసుకోవడం వల్ల అన్హెల్దీ కండిషన్స్ వస్తున్నాయి అండ్ డిసీజెస్ వస్తున్నాయి. అంటే జీవన శైలిలో మార్పుల వల్ల 56.4% ఆఫ్ ది డిజీజెస్ ఈరోజు అటాక్ అవుతున్నాయి ఒక మనిషి పైన. అంటే వచ్చే డిజీజెస్ మనం చూసినట్టే అధ్యయనం చేస్తే అన్ని రకాల పర్సన్స్ అలా ఇబ్బంది అవుతారు అని చెప్పేసి అన్నారు. అంటే అంటే వివిధ రకాల డిజీజ్ వచ్చినప్పుడు అందులో 56.4% ఏంటంటే అనారోగ్యకరమైనటువంటి ఆరోగ్యం తీసుకోవడం అన్నమాట. ఈ యొక్క సమాచారం తిండిని తీసుకోవడం వల్ల అలా అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఒక 17 డైటరీ గైడ్లైన్స్ ఇచ్చేది, అంటే ఒక 17 రకాల మనకి తీసుకునే ఆహార అంశాలు అనమాట. ఆహారాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి ఒక 17 రకాలైనటువంటి అంశాలు ఇచ్చారు. దీన్ని మనం 17 డైటరీ గైడ్లైన్స్ ఫర్ ది ఇండియన్స్, మన పర్టికులర్ మన భారతీయులకి ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అందులో మనం చూస్తే ఈ 45% ఆఫ్ ది క్యాలరీస్ ఫ్రమ్ ది సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అండి. అంటే మిల్లెట్స్, చిరుధాన్యాలు, సీరియల్స్, ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఇవి వచ్చేది మనం 45% క్యాలరీస్ వస్తాయి. 45% క్యాలరీస్ మనకు అక్కడ నుండి వస్తాయి, అవి తీసుకోవాలి సీరియల్స్ అండ్ మిల్లెట్స్. 15% క్యాలరీస్ మనకి పల్సెస్, అంటే మనకి ఒక పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు అనమాట. బీన్స్, సోయా బీన్స్ కానీ చిక్కుళ్ళు అండ్ మీట్ నుండి మనం 50% తీసుకోవాలి. కానీ మనం మీట్ ఎట్లా తీసుకునే తెలుసు. 40% ఆఫ్ దాని రిమైనింగ్లో మనకి 60% అయిపోయింది. కాబట్టి ఇక 40% మనం ఏంటంటే క్యాలరీస్ ఫ్రమ్ ది నట్స్, అంటే స్ప్రౌట్స్ కానివ్వండి, అవి సంబంధించి వాటి నుండి అనమాట. మొలకెత్తే విత్తనాలు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానీ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ మిల్క్ నుండి మనం 40% తీసుకోవాలి. సో ఇలా ఈ డైట్ పాలైనం అనుకోండి, సో మనకి మన లైఫ్ స్టైల్ బాగుంటుంది, మన జీవన శైలి బాగుంటుంది. అంతేకాకుండా అన్హెల్తీ కండిషన్స్ ఉండవు. అన్హెల్తీ డైట్ తీసుకుంటేనే అన్హెల్తీ కండిషన్స్ వస్తాయి. ఇలా హెల్తీ సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ తీసుకున్నాం అనుకోండి, తినే పదార్థాలు బాగుంటుందని చెప్పేసి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చింది. పర్సెంటేజ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకి బయాలజీ పరంగా కూడా మనం న్యూట్రిషన్ అనే ఒక లెసన్ మనకు ఉంటుంది. బయాలజీలో మనం నేర్చుకుంటాం, మన సార్ వాళ్ళు చెప్తారు. సో మరి బయాలజీలో న్యూట్రిషన్ పరంగా చూసినట్లయితే మనకి న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటే పోషకాల్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తర్వాత ఏవైతే మనం ఖనిజ లవణాలు అంటాం, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా మోతాదులు తీసుకోవాలి గతంలో ఇచ్చారు, కానీ ఇది లేటెస్ట్గా అనమాట. ఐసీఎంఆర్ లేటెస్ట్ గైడెన్స్ కాబట్టి కరెంట్ బయాలజీ పాయింట్ ఆఫ్లో కూడా ఇంపార్టెన్స్గా మనకు ఉంటాయండి. అబౌట్ ఐసీఎంఆర్ గురించి చెప్పుకోవాలి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటున్నాం. ఐసీఎంఆర్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటారు? సో ద ప్రజెంట్ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఇక్కడ రాజీవ్ బెహల్ అండి. ఎవరండి? రాజీవ్ బెహల్. సో రాజీవ్ బెహల్ అండి. సో రాజీవ్ బెహల్, సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇతను. సో మనకి రాజీవ్ బెహల్ ఐసీఎంఆర్ గతంలో డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి, చాలా ప్రభావం చూపాడండి. అతను వచ్చేసి బలరాం భార్గవ. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకోసం అంటే ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వాళ్ళు గతంలో సో బలరాం భార్గవ కూడా చాలా పేరు పొందడం జరిగింది. సో మనకి ప్రజెంట్ అయితే రాజీవ్ బెహల్ అయితే మనకి ఉన్నారండి. సో ప్రజెంట్ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ అనమాట. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు ఎప్పుడైనా
సో కొన్ని సంస్థలు ఉంటాయి అన్నమాట. ఇస్రో సంస్థ ఒకటి, తర్వాత డిఆర్డిఓ ఒకటి, తర్వాత సిఎస్ఐఆర్ ఉంటుంది కాబట్టి సిఎస్ఐఆర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసీఎంఆర్. ఈ సంస్థలపైన ఎప్పుడు అడుగుతున్న నేపథ్యం ఉంటుందండి. ఇప్పుడు ఇస్రో చైర్మన్ ఉన్నాడు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఎవరంటే అతను సోమనాథ్ గారు, శ్రీధర సోమనాథ్ గారు ఇస్రోకి ప్రెసిడెంట్ చైర్మన్. ఈ మధ్యలోనే కేరళ ప్రభుత్వం పిఎం నంబియార్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సోమనాథ్ గారికి. డిఆర్డిఓకు చైర్మన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాం, సమీర్ వి కామత్ అండి. సో సమీర్ వి కామత్ అనేవారు డిఆర్డిఓకు చైర్మన్గా పనిచేస్తున్నారు. అండ్ సిఎస్ఆర్ కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం. మరి సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి నల్లతంబి కలేసెల్వి అండి. నల్లతంబి కలేసెల్వి ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళ అండి. సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన తొలి మహిళ నల్లతంబి కలేసెల్వి. సిఎస్ఆర్ మనకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుందండి. శాంతి స్వరూప్ భట్నాగర్ అనే ఒక శాస్త్రవేత్త వీరు దీన్ని ఏర్పాటు చేయడంలో, శాంతి స్వరూప్ భట్నాగర్ అనే శాస్త్రవేత్త ఈ సిఎస్ఆర్ని ఏర్పాటు చేయడంలో చాలా కృషి చేయడం జరిగింది. ఇప్పుడు సిఎస్ఆర్ ఎన్నో చర్యలు చేపట్టింది. వాహ మండే అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఈ వాహ మండే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ వాహ మండేలో ప్రతి మండే రోజు ఇస్త్రీ లేని బట్టలు ధరించాలి. దాని ద్వారా ఇస్త్రీ చేయకుండా ఉండడం వల్ల ఇస్త్రీ చేస్తే మనం ఇస్త్రీ పెట్టే ఇవన్నీ ఐరన్ బాక్స్ వాడితే కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క మనం షర్ట్ చేసినాం, ఒక ప్యాంట్ చేసినాం ఇస్త్రీ అంటే 200 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని చెప్పేసి సిఎస్ఐఆర్ తన యొక్క పరిశోధనలు తెలిసింది. ఇలా ప్రతి మండే మనం ఇస్త్రీ చేయకుండా ఉంటే, ఇస్త్రీ చేయని బట్టలు ధరిస్తే ఏమైతే కొన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడాన్ని ఆపుతామని చెప్పేసి వాహ మండే అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి మరి సిఎస్ఆర్ ఎంతో న్యూస్లో ఉంది. అంతేకాకుండా ఒక ఎన్విరాన్మెంటల్ క్లాక్ను ఏర్పాటు చేసిందని సిఎస్ఆర్ ఢిల్లీలో ఉన్నటువంటి సిఎస్ఆర్ భవనంలో అతిపెద్ద ఒక పర్యావరణ పైనటువంటి క్లాక్ గడియాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు దుమ్ము ధూళి ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హ్యూమిడిటీ ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు అనమాట. అది అలాంటి విషయం సిఎస్ఆర్. ఈ ఐసీఎంఆర్ ఇంతవరకు చెప్పుకున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటే రాజీవ్ బెహల్ అండి. సో రాజీవ్ బెహల్ అనేవారు మన ఐసీఎంఆర్కి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. ఈ నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. ఎర్మిస్ 900 డ్రోన్స్ అండి. ఇవి అసలు అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ అంటే మానవ రహిత యుద్ధ విమానాలు అనుకోవచ్చు. ఏరియల్ సిస్టమ్ అంటే గగనతల వ్యవస్థలు. అంటే అన్మాన్డ్ అంటే ఏంటంటే మానవ రహిత, ఏరియల్ సిస్టమ్ అంటే ఏరియల్ అంటే గగనం అండ్ సిస్టమ్ అంటే వ్యవస్థలు, అంటే మానవ రహిత గగన వ్యవస్థలు, గగనతల వ్యవస్థలు అని చెప్పేసి అంటాం చూడండి తెలుగులో అయితే. మానవ రహిత గగనతల రక్షణ వ్యవస్థలు అనమాట. గగనతలాన్ని రక్షించడానికి ఏర్పడ్డ వ్యవస్థలే ఈ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం. ఇది మనకి ఎర్మిస్ 900 అంటారు. ఈ ఎర్మిస్ 900 అనేది మనం అంటే భారతదేశంలో అభివృద్ధి చేసినాం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. బట్ ఈ ఎర్మిస్ డ్రోన్స్ అనేది సాంకేతికత ఏ దేశానికి చెందిందంటే ఇజ్రాయెల్ దేశానికి చెందిన సాంకేతికత. ఇజ్రాయెల్లోని ఎల్బిట్ అనే సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. అయితే మనం 2014 సెప్టెంబర్ 25న సో మనకి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు వచ్చేసి మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటామండి. మేక్ ఇన్ ఇండియా. సో ఈ మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ఇలాంటి విషయాల్లో సో మనము డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటున్నాం. అంతేగా ఐడెక్స్ అంటాం, ఇన్నోవేషన్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అని చెప్పేసి అంటాం ఐడెక్స్. ఇలాంటి ద్వారా ఏం చేస్తున్నామంటే చాలా వాటిని కూడా రక్షణ ఉత్పత్తులు ఇక్కడే మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. ఐడెక్స్ అంటామండి, ఇన్నోవేషన్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అని చెప్పేసి అంటున్నాం ఇలాంటి వాటి వల్ల. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎర్మిస్ 900 అనే ఒక డ్రోన్ సిస్టాన్ని, దీనికి మరొక పేరు వచ్చేసి దృష్టి 10 అని చెప్పేసి అంటాం. ఈ డ్రోన్స్ని తయారు చేయడం జరిగింది. అండ్ ఇండియన్ నేవీలో, ఇండియన్ ఆర్మీలో అంటే భారత నావిక దళంలో అండ్ భారత సైన్యంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ ఏంటంటే ఎర్మిస్ 900 డ్రోన్స్ ఎలా ఉన్నాయంటే సో ఇవి 350 kg పేలోడ్స్ని అంటే పేలోడ్స్ అంటే తీసుకెళ్లే పదార్థం 350 కిలోలను తీసుకెళ్తుంది. ఎక్కడైతే టార్గెట్ ఏరియా ఉంటే దానిపైన డ్రాప్ చేసేస్తుంది. ఇది మరి దీన్ని మేల్ అని అంటాం. దీని యొక్క ఇది పనిచేసే విధానాన్ని బట్టి మనం మేల్ తరహా ఒక డ్రోన్స్ అని పిలుస్తాం. మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, అంటే మీడియం ఆల్టిట్యూడ్ మధ్యస్థంగా ఉంటుంది బట్ లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే చాలా సుదూర ప్రాంతం వెళ్ళి కూడా లక్ష్యాలను ఛేదిస్తుంది కాబట్టి ఇక్కడ మేల్ అంటాం. అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్. ఇది మన దేశంలో అంటే ఎల్బిట్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసినప్పుడు కూడా భారత్లో తయారీలో భాగంగా హైదరాబాదులో ఉన్నటువంటి
ఈ యొక్క అదాని సంస్థ వాళ్ళు, అదాని అండ్ ఎల్బిట్, అంటే ఇజ్రాయెల్ చెందిన ఎల్బిట్ సంస్థ వాళ్ళు సంయుక్తంగా ఇక్కడ హైదరాబాద్లో తయారు చేయడం జరిగింది. అదాని ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. ఇలా మొత్తం కూడా ఒక కాన్సెప్ట్ ఆధారితంగా మనం నేర్చుకోవాలి. ఇటీవల వార్తల్లో ఉన్న ఎర్మిస్ 9 గురించి సరికాంది ఏంది సరైంది ఏంది అన్నప్పుడు ఇవన్నీ విషయాలు మనకు ఇంపార్టెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక ఇండియన్ నేవీ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇండియన్ నేవీ మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4 ఎలా నిర్వహించుకుంటామంటే నేషనల్ నేవీ డేగా, అంటే జాతీయ నావికాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారి ఎవరు? హూ ఈజ్ ద ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ వచ్చేసి ఇతను ఒకనా అడ్మిరల్ డికే త్రిపాఠి అండి. అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అనేవారు. సో మరి ఎవరున్నారండి వీరు? ఒకనా భారత ప్రధాన నావికాధికారిగా ఉన్నారు. అండ్ జనవరి 15 వచ్చేసి జాతీయ సైనిక దళ దినోత్సవం. ప్రజెంట్ మరి భారత ప్రధాన సైనికాధికారిగా ఎవరున్నారంటే జనరల్ మనోజ్ పాండే అనేవారు ఉన్నారండి. ఎవరండి? మనోజ్ పాండే. ఇక నేవీ ఆర్మీ నేర్చుకున్నామంటే మనకి ఎయిర్ ఫోర్స్ కూడా నేర్చుకోవాలి. ఎయిర్ ఫోర్స్ మన ప్రధాన వైమానిక అధికారి వచ్చేసండి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఉన్నారు. ఇక చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారు? ఓకేనా, మనకు భారత ప్రధాన వైమానిక అధికారి వచ్చేసి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. అండ్ మరి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా సిడిఎస్గా ఎవరు పనిచేస్తున్నారంటే సో అతను వచ్చేసి మనకి జనరల్ అనిల్ చౌహాన్ గారు దీన్ని పనిచేస్తున్నారు. రెండవ సిడిఎస్గా బిపిన్ రావత్ తర్వాత. సో అలా నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో వ్యక్తి అండి దిలీప్ సంఘని. సో మరి దిలీప్ సంఘని సో ఎవరు అని చెప్పేసి అంటే వీరు ఇప్కోకి చైర్మన్గా నియమితులు కావడం జరిగిందండి. ఇప్కో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్స్ అని అంటాం. 1967లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఇప్కోకి మరో పర్యాయం అంటే మరోసారి ఇప్కో చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో మొత్తం మీద సో ఇప్కోకి దిలీప్ సంఘాని 17th చైర్మన్ 17వ చైర్మన్ అనమాట. మరి ప్రజెంట్ ఇప్కోకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి అండ్ సిఓగా పనిచేస్తున్న వారు డాక్టర్ యుఎస్ అవస్థి అండి. సో ఆ పాయింట్స్ చూస్తూ ఇప్పుడు ఇప్కో ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచంలోనే వ్యవసాయదారులకి ఒక సహకార ఉద్యమం ద్వారా సహాయం చేస్తున్నటువంటి ఒక సంస్థ. చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ప్రపంచంలోనే టాప్ కోఆపరేటివ్ ఏజెన్సీ ఏమైనా ఉందంటే అది సహకార సంస్థ అంటే ఇప్కో అనమాట. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వ్యవసాయ సహకార సంస్థగా ఇప్కో ఫిబ్రవరి 2024లో ప్రకటించబడింది. అలాంటి ఇప్కో సంస్థ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి ఇప్కో సంస్థ సో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ద్రవ రూపంలో ఉన్నటువంటి ఒక నానో యూరియాని, అంతేకాకుండా నానో యూరియా ప్లస్ అండి, అంటే ఇక్కడ నైట్రోజన్ పర్సంటేజ్ బట్టి నానో యూరియా ప్లస్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నానో జింక్ అని చెప్పేసి, నానో జింక్ అండి ఇది, అంటే జింక్ ఉన్నటువంటి సంబంధించినటువంటి ద్రవరూప యూరియా, అండ్ నానో కాపర్ అని చెప్పేసి అంటే మన నానో కాపర్. ఇలా మొత్తం కూడా 4 రకాలైనటువంటి ద్రవరూప యూరియాలని ప్రపంచంలో ఫస్ట్ టైం ఇది ఇప్కో ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది మన భారతదేశంలో, మన భారతదేశ సంస్థ అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇప్కో సంస్థకు మరోసారి సో దిలీప్ సంఘాన్ చైర్మన్ కావడం ఇంపార్టెన్స్ అనమాట. అండ్ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే. సో ప్రతి సంవత్సరం కూడా మే 11 అనేది మన జాతీయ సాంకేతిక దినోత్సవం మనం జరుపుకుంటాం, డిస్కస్ చేసినాం. మే 11 ఏంటంటే ఈ సండే సెకండ్ సాటర్డే ఇన్ మే అండ్ ద సెకండ్ సాటర్డే ఇన్ అక్టోబర్లో 2వ సాటర్డే అండ్ మేలో సెకండ్ సాటర్డేని ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. కూడా మనకు మన ఆంధ్రప్రదేశ్కి అయితే పెలికాన్ లాంటి పక్షులు మనకు వస్తూ ఉంటాయి. ఇలాంటి వలస పక్షులను మనం సంరక్షణ చేయాలి. అంటే ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్, ప్రొటెక్ట్ బర్డ్స్, అంటే ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్, చిన్న ఇన్సెక్ట్స్ అంటాం, సూక్ష్మజీవులు, ఆ విధంగా ఇన్సెక్ట్స్ని క్రిమి కీటకాలని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేసుకున్నామో దెన్ ప్రొటెక్ట్ ద బర్డ్స్ అవి తినడానికి వస్తాయి. కాబట్టి ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్ అండ్ ప్రొటెక్ట్ బర్డ్స్ అనేది ఈసారి మే 11, 2024 ప్రపంచ వలస పక్షుల దినోత్సవ ఇతివృత్తం అండి. ప్రతి సంవత్సరం మే 11 జరగాలని ఏం లేదు, సెకండ్ సాటర్డే ఇన్ మే అండ్ ద అక్టోబర్లో సెకండ్ సాటర్డే ఇన్ అక్టోబర్. ఈసారి 12th అక్టోబర్ రాబోతుంది 2024. ఈ రెండు డేస్ కూడా ఏంటంటే వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకొక విషయం ఉంది,
మే 2 అండి, సెకండ్ సాటర్డే అంటే సెకండ్ సాటర్డే ఇన్ మే, సెకండ్ సాటర్డే రెండవ శనివారం వచ్చేసి మనకి ఒక ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అయితే సెకండ్ సండే ఆఫ్ మే, సెకండ్ సండే ఆఫ్ ది మే ఎలా జరుపుకుంటాం? మేలో రెండవ ఆదివారం అంటే వరల్డ్ మదర్స్ డే, ప్రపంచ తల్లుల దినోత్సవంగా, వరల్డ్ మదర్స్ డేగా మనం జరుపుకున్న ప్రపంచ తల్లుల దినోత్సవంగా జరుపుకుంటాం. సో థర్డ్ సండే ఆఫ్ ది జూన్ మనం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ తల్లుల దినోత్సవం జరుపుకుంటాం. ఈ దినోత్సవాల విషయంలో ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిలైజ్, ఇది ఒక దేశం అండి, బిలైజ్ ఒక దేశం. జమైకా అండ్ సెయింట్ విన్సెంట్ గ్రెనడైన్స్ ఇవన్నీ కూడా కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి దీవులు. ఈ దేశాలు వీటికి WHO ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది. వాట్ ఈజ్ ద సర్టిఫికేషన్ అంటే ఎలిమినేటింగ్ ద మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది HIV అండ్ సిఫిలిస్. అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి HIV వచ్చింది, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఓకేనా సిఫిలిస్ వచ్చింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే కొన్ని యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అని చెప్పేసి అంటాం. సో యాంటీ రిట్రో థెరపీ అని చెప్పేసి అంటాం. అలాంటి వాటిని వాడడం జరిగిందనమాట. వాడడం ద్వారా ఏమవుతుందంటే సో ఎలిమినేట్ చేసి నిర్మూలించారనమాట. అంటే తల్లి నుండి పిల్లలకు వచ్చే ఒక తల్లి నుండి అంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, తల్లుల నుండి సో పిల్లలకు సంక్రమించే సో HIV AIDS కానివ్వండి లేదా సిఫిలిస్ అని చెప్పేసి అండి, సిఫిలిస్ కానివ్వండి సో రాకుండా 3 దేశాలు నిరోధించాయి. వాటికి WHO ధృవీకరించింది. ఆ దేశాలు ఏంటంటే బిలైజ్, జమైకా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, ఇదంతా ఒకటే దేశం అండి. ఇవన్నీ మొత్తం ఇలా గతంలో 16 దేశాలు ఇలా ప్రకటించబడ్డాయి. ఇప్పుడు 13 దేశాలు, మొత్తం 19 దేశాలు ఇలా నిర్మూలించడం జరిగింది. ఇది ఏ సంస్థల చొరవ వల్ల ఇలా సాధ్యమైందంటే యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ UNAIDS, యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ ది HIV AIDS అని చెప్పేసి అంటాం. ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఇది సాధించాయని చెప్పేసి WHO ప్రశంసా పత్రాన్ని ఆ దేశాలకు ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన గతంలో కూడా ఇలాంటివి వచ్చినాయి. మన రీసెంట్గా WHO ఒక జనవరిలో ఒక ఆఫ్రికా ఖండ దేశం అనేటువంటి కేప్ వర్డే, ఆఫ్రికా ఖండ దేశమైన కేప్ వర్డేని ఎలా ప్రకటించిందంటే మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది. ఇలా మలేరియా రహిత దేశంగా ప్రకటించబడడం అనేది ఇది ఎన్నో దేశం అంటే 43వ దేశం. ఇది 2024లో మలేరియా రహిత దేశం. 2023లో మళ్ళీ ఇది మన యూనిఫామ్ జాబ్లో ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చిందండి. 2023లో మలేరియా రహిత దేశాలుగా ప్రకటించబడ్డ దేశాలు ఏమన్నాడు? అవి వచ్చేసి ఒకటి అజర్బైజాన్ అండి, అజర్బైజాన్ రిపబ్లిక్, ఇంకొకటి వచ్చేసి తజకిస్తాన్. ఈ 2 దేశాలు, ఇవి 2 కలిస్తే 42 దేశాలు. ఇప్పుడు 43 దేశం ఏదంటే మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది కేప్ వర్డే. అలాగా కూడా ఇటీవల కాలంలో మలేరియా టీకాను ప్రపంచంలో తొలిసారిగా మలేరియా టీకాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినటువంటి దేశం వచ్చేసి అది సో క్యామరూన్ దేశం అనేది, క్యామరూన్ దేశం అలా నేపథ్యం. సో ఇక్కడ కూడా ఇది WHO సర్టిఫికేషన్ విషయం ఇంపార్టెంట్గా ఉంటుంది. WHO ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి సో మనకి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఉన్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. సో మామూత్ అండి, ఇది ఒక పేరు అనమాట. ఇది ఒక సంబంధించినటువంటి జనరల్గా ఏంది మామూత్ అంటే ఇది ఒక ఐలాండ్లో ఏర్పాటు చేశారు. ఇది ఏం చేస్తుందంటే ప్రకృతిలో ఉన్నటువంటి సో ఈ పర్యావరణంలో ఉన్నటువంటి ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని స్టోర్ చేస్తుంది. సో ఏంటి అంటే ఇక్కడ మామూత్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆపరేషనల్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ప్లాంట్ అండి. అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎయిర్లో ఉన్నటువంటి ఏదైతే మన వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉందో దాన్ని తీసేసుకొని ఏం చేస్తుందంటే అది ఒక బంధించేసి అందులో లోపల ఒక ప్లాంట్ రూమ్ ఒక కర్మాగారం ఉంటుంది. దాని పని ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం. ఎందుకని తీసుకోవాలంటే కర్బన ఉద్గారాల స్థాయి పెరిగింది, పర్యావరణానికి దోషం కాకూడదని. గతంలోనే ఒకసారి అయితే ఇది ఐస్లాండ్ దేశంలో హార్క్ అనే పేరుతో ఇలా ఫస్ట్ DAC + Sని ఏర్పాటు చేసి, DAC అంటే ఇక DAC కాదండి, DAC డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ప్లాంట్ అనమాట. ఏంటంటే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అంటే ఇది ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ చేస్తూ ఒక స్టోరేజ్ చేసుకునే ప్లాంట్ అనమాట. ఇది ఇలా చేయడం వల్ల ఒక్క ప్లాంట్ నుండి దాదాపుగా ఈ మామూత్ అనే ఒక ప్రపంచంలో ఈ రెండవ కర్బన ఉద్గారాలని ఆ విధంగా బంధించే ఒక సమాజ కర్మాగారం. ఇది రెండవది. ఫస్ట్ది ఆర్కా, ఈ రెండవది మామూత్ను కూడా ఐస్లాండ్లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా సంవత్సరానికి 36,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఏమైతుందంటే అలా బంధించబడతాయి అన్నమాట. ఇది
తద్వారా ఏమైతుందంటే మన కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ఒక చర్య జరుగుతుంది. ఇది ఒకటి ఒక వినూత్నమైనటువంటి ఒక సంబంధించిన ఒక ప్రయత్నం జరుగుతుంది ఐస్లాండ్ దేశంలో. కాబట్టి మామూత్ అనేది ఏంటి అంటే జనరల్ జీవి అనే వస్తుంది, మామూత్ జీవి కాదు. మామూత్ అంటే ఇది ఒక సంబంధించినటువంటి అంటే స్విట్జర్లాండ్ దేశం చెందినటువంటి ఒక అంకుర పరిశ్రమ క్లైమ్ వర్క్స్ ఏజీ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది మామూత్ని. ఇది ఏంటంటే గాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని బంధిస్తుంది అనమాట, బయటికి మళ్ళీ పర్యావరణంలో కలపకుండా. ఇది ఒక ఇంపార్టెన్స్గా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం పాయింట్ ఆఫ్లో చూసుకోవాల్సిన అంశం. ఇక చాబహార్ ఓడరేవు అండి. మరి చాబహార్ ఓడరేవుని ఒకనా మనమే అభివృద్ధి చేయడం జరిగింది మన భారతదేశం. ఇది ఎక్కడ ఇరాన్ దేశంలో ఉంది. యాక్చువల్గా మనకి పాకిస్తాన్లో గ్వాదర్ ఓడరేవుని మనం వాడుకునే వాళ్ళం అన్నమాట. సో మనకు ఏదైతే మన మనది ఏదైతే ఒక పండిట్ దీన్ దయాళ్ ఒకనా ఓడరేవు మనకు ఉంది, ఒక పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఓడరేవు మనకి కాండ్లా ఓడరేవు ఉంది కదా గుజరాత్లో. సో అది మనకు అక్కడ ఉండే అట్లా పిలిచే అంటే కచ్ ప్రాంతంలో ఉన్నదాన్ని. అలాంటప్పుడు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ ఓడరేవుని మనం వాడుకునే వాళ్ళం పాకిస్తాన్లో ఉన్నప్పుడు కూడా అంతర్జాతీయ ఉడంబడికల ప్రకారం. కానీ పాకిస్తాన్లో భారత సరిహద్దు వెంబడి చైనా వాళ్ళు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేశారు. వ్యూహాత్మకంగా చైనా గ్వాదర్ ఓడరేవు లీజు తీసుకుంది. దీనికి దీటుగా మన భారతదేశం ఏం చేసిందంటే ఇరాన్ దేశంలోని చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేసిందనమాట. ఇలాంటివి చాబహార్ ఓడరేవును అభివృద్ధి చేసింది. ఇలా ఓడరేవును అభివృద్ధి చేసిన క్రమంలో మళ్ళీ ఒక ఒప్పందం అనమాట. ఒక 10 సంవత్సరాల కాలం అంటే ఒక 10 years పాటు ఈ చాబహార్ ఓడరేవును ఇరాన్లో ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇరాన్ అంటేనే పాత పేరు పర్షియన్ గల్ఫ్ అండి, అంటే పర్షియన్ పాత పేరు పర్షియన్ అని అంటాం. ఈ పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి ఈ యొక్క చాబహార్ ఓడరేవును వినియోగించుకునే విషయంలో 10 సంవత్సరాల నిర్వహణ బాధ్యతలని మన భారతదేశానికి అప్పచెప్పే విషయంలో భారత్కి అండ్ ఒక ఇరాన్ దేశం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే సంస్థ ఐపీజీఎల్ అండి, ఐపీజీఎల్ అనే సంస్థ మన భారతదేశం చెందినటువంటి ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ వాళ్ళు ఒకనా మరి ఇరాన్లో ఉన్నటువంటి పోర్ట్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. $120 మిలియన్ ఇక్కడ ఇన్వెస్టింగ్ చేస్తూ ఐపీజీఎల్ సంస్థ వాళ్ళు చాబహార్ ఓడరేవును 10 సంవత్సరాల పాటు వాడుకుంటారనమాట. అంటే వాడుకోవడం అంటే ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతుంది మన భారత అవసరాల దృష్ట్యా. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ సంస్థ ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అనమాట. సో ఇది ఒక వ్యూహాత్మకమైన విషయం. చాబహార్ ఓడరే తర్వాత ఇరాన్లో ఉన్న చాబహార్ ఓడరే తర్వాత భారతదేశం ఇటీవల కాలంలో మరో ఓడరేవుకి నిర్వహణ బాధ్యతలు తీసుకునే విషయం పైన సో మనం ముందడుగు వేయడం జరిగింది. అది సిట్వే ఓడరేవు. ఈ సిట్వే ఓడరేవు అనేది ఎక్కడ కలదని చెప్పేసి అంటే సిట్వే పోర్ట్ అనేది ఇది మయన్మార్ దేశంలో ఉన్నటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. 10th ఇండియన్ సూపర్ లీగ్ అండి. మనకి ఇది కోల్కతాలో జరిగింది. ఇది మరి ఒక కోల్కతాలో సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినటువంటిది. ఈ 10వ ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఎవరికైనా తెలుసు. ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ అనేది ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ టోర్నమెంట్, ఇది ఒక ఫుట్బాల్ క్లబ్, మరి ఫుట్బాల్ టోర్నమెంట్. ఈసారి విజేతగా ఎవరు నిలిచారు? 2023-24 సీజన్ విజేత వచ్చేసి ఇక్కడ ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ ఇది టైటిల్ గెలుచుకోవడం జరిగింది. రన్నర్గా మోహన్ బగాన్ సూపర్ జైంట్స్ వాళ్ళు రన్నర్గా ఉండడం జరిగింది పరాజితగా. సో ఇది మనకు స్పోర్ట్స్ అప్డేట్గా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి May 14, 2024లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.